శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. శ్యామలాదేవి తన ఇరు చేతులలో వీణ పట్టుకుని ఆ వీణను చక్కగా వాయిస్తున్నట్లుగా దర్శించి అనుభూతి చెందిన కాళిదాసు మహాకవి ఇలా ఆ తల్లిని ఈ శ్లోకంలో స్తుతించడం జరిగింది. సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంతహస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతాం. వీణా సంక్రాంత కాంతహస్తాం. కాంతహస్తాం నిత్యతిథులలో ప్రతి తిథి యందు కూడా ప్రకాశించేటువంటి ఆ తల్లిని కృష్ణపక్ష ఏకాదశి తిథి రూపిణిగా కాంత అని నామంతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. తిథి నిత్యతిథి దేవతలలో కాంత ఒకరు. కమనీయ రూపం, కమనీయ గుణం, కమనీయ భావం కలిగినటువంటి ఆ తల్లి కాంత. వీణా సంక్రాంత కాంత హస్తం అంటున్నారు కాళిదాసు. సంక్రాంత అంటే కలయిక, అంటే చేరుట అని అర్థం. వీణా సంక్రాంత అంటే అమ్మవారు తన ఒడిలో వీణను పట్టుకుని, అంటే అమ్మవారిని ఆ వీణ ధరించి ఉండగా మనం మన యొక్క స్ఫురణలోకి తెచ్చుకోవాలి. అలా ఆ చేతులలో పట్టుకున్నటువంటి ఆ మాణిక్య వీణను మనం గమనిస్తే ఆ వీణ చక్కగా కుదురుగా ఆ తల్లి ఒడిలో అమరి, ఇంకా ఆ తల్లి కొనగోటితో తంత్రులను మీడుతున్నప్పుడు ధ్వనించేటువంటి సరి గమ పదని అనే సప్తస్వరములు మనకి మృదుమధురంగా వినిపిస్తూ ఉంటాయి. ఆ తల్లి పలికించేటువంటి ఆ స్వరాలు, ఆ ధ్వనులు నాద తరంగాలుగా వెలువడుతూ ఉంటాయట. అయితే ఏమిటి సప్తస్వరాలు? సరి గమ పదని ఏమిటి ఈ సప్తస్వరాలు? కొంచెం తెలుసుకుందాం. భారతీయ సంగీతానికి అది ఉత్తరాది సంగీతమైనా దక్షిణాది సంగీతమైనా సరే, ఈ స్వరాలు అనేటువంటివి ఆ సంగీతానికి మూలాధారము, మాతృకల వంటివి. మనం సరి గమ పదని అని అంటాం, కానీ ఈ సప్తస్వరాలకు కూడా వేటికవే ఒక ప్రత్యేక నామాన్ని కలిగి ఉన్నాయి. స అంటే షడ్జమము, రి అంటే రిషభము, గా అంటే గాంధారము, మా అంటే మధ్యమము, పా అంటే పంచమము, దా అంటే దైవతము, నీ అంటే నిషాదము. ఇవి ఎలాగా సృష్టించబడ్డాయంటే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి శబ్దాల్లోంచి ఈ సప్తస్వరాలు కూడా ఏర్పడ్డాయి, సృష్టించబడ్డాయి అన్నమాట. ఏమిటా ప్రకృతి సహజ సిద్ధమైన శబ్దాలు అంటే కొన్నిటిని, 7 మాత్రమే ఇక్కడ పరిగణలో తీసుకోవడం జరిగింది. సా అంటే షడ్జమము నెమలి యొక్క కేక ధ్వని, రి రిషభము ఎద్దు యొక్క అరుపు, గా గాంధారము మేక యొక్క అరుపు. ఇక మా అనే తీసుకుంటే అంటే మధ్యమము తీసుకుంటే క్రౌంచ పక్షి యొక్క అరుపు, పా పంచమము అది కోయిల గొంతు, దా దైవతము గుర్రం యొక్క అరుపు, నీ నిషాదము ఏనుగు యొక్క అరుపు. ఈ ధ్వనులలోంచి ఈ సప్తస్వరాలు కూడా ఆవిర్భవించాయి. ఈ సప్తస్వరాలలో సా పా ఈ రెండు కూడా రాగాలాపనలో ఎటువంటి మార్పుని తీసుకురావు, అంటే ఒకే స్థాయిలో ఉంటాయి. అందుకే వీటిని ప్రకృతి స్వరాలు అంటారు. మిగతా రి గా మా దా ని స్థాయిలు మారుతూ ఉంటాయి. అందువల్ల వీటిని వికృతి స్వరములు అంటారు. సంగీత పరిజ్ఞానం ఉన్నవారికి ఈ విషయాలు తెలిసే ఉంటాయి. తెలియని వారి కోసం అని చెప్పి ఒకసారి చాలా క్లుప్తంగా వీటి గురించి చెప్పాను. ఇక అమ్మవారిని కాళిదాసు ఎలా దర్శిస్తున్నాడంటే, ఆమె తనలో తాను చిన్నగా పాడుకుంటూ రాగాలాపన చేస్తూ
వీణ మీటుతూ ఆ వీణానాదంలో సరిగమ పదని రతాం అంటున్నారు. రతాం అంటే తనలో తాను రమించడం, అంటే మమేకం అవ్వడం, ఆత్మానందానుభూతి పొందడం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు అమ్మవారు వీణానాద రసాస్వాద నవనవోల్లాసం అని మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం కదా. ఇదే భావాన్ని అనుభూతి చెంది ఉన్నాం కదా. ఇప్పుడు అమ్మవారు ఆ సంగీత స్వరూపిణైనటువంటి శ్యామలాదేవి ఆ సరిగమప అని అంటూ ఆ తల్లి ఆ నాదంలో రమిస్తుందిట. అంటే మమేకమైపోతూ వచ్చింది. అరమోడ్పు కన్నులతో తన వీణలోంచి వచ్చేటువంటి ఆ నాద తరంగాలలో తాను మమేకమవుతూ వచ్చింది అని ఇక్కడ కాళిదాస్ మహాకవి భావన చేస్తూ ఉన్నాడు. సంగీత స్వరూపిణైనటువంటి శ్యామలాదేవిని మనం షోడశ నామాలలో సంగీత యోగిని, వీణావతి, వైణికి అని కూడా మనం సంబోధిస్తూ నమస్కరించుకుని ఉంటాం కదా. వసిన్యాది దేవతల ఆ తల్లిని యోగీశ్వరేశ్వరి అన్నారు. యోగము అంటే కలయిక, ఆత్మ పరమాత్మలో కలయిక పొందడమే యోగం. ఇది చాలామందికి తెలిసినటువంటి విషయమే. ఆ యోగాన్ని సిద్ధింప చేసుకోవడానికి ఎంతోమంది యోగాభ్యాసం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ యోగాభ్యాసం అంటే కేవలం ఆసనాలు ప్రాణాయామం చేయడం అనేటువంటిది కాదు. పతంజలి మహర్షి వివరించినటువంటి అష్టాంగ యోగ మార్గాన్ని మన జీవితంలో భాగం చేసుకుంటే అప్పుడు సరైనటువంటి యోగం అది. అటువంటి యోగులందరికీ కూడా ఆ తల్లి ఈశ్వరి. వసిన్యాది దేవతలు ఆ తల్లిని అలాగా యోగీశ్వరీశ్వరి అని చెప్పి కీర్తించారు. ఇప్పుడు కాళిదాస్ మహాకవి ఆ తల్లిని సంగీత యోగినిగా దర్శించుతున్నాడు. అంటే సంగీతముతో ఆ తల్లి లయమైపోయింది అని చెప్పి, అందులో మమేకమైపోయింది ఆ తల్లి. వీణ వాయిస్తూ ఉంటే సాధారణంగా మనం ఎవరైనా సరే సంగీత విద్వాంసులు, వైణికులు కావచ్చు, లేదా మురళిని వాయించేవాళ్ళు కావచ్చు, వైలన్ వాయించేవారు కావచ్చు, ఎవరైనా ఆ సంగీతాన్ని వాళ్ళు పాడుతూ ఉన్నా వాయిస్తూ ఉన్నా ఒకసారి వాళ్ళ యొక్క ముఖాన్ని గనక మనం గమనిస్తే వాళ్ళు అందులో తాదాత్మ్యత చెందుతారు. మనసు పెట్టి వాళ్ళు దాన్ని వాయిస్తూ ఉంటారు లేదా పాడుతూ ఉంటారు. అలా మనసు పెట్టకపోతే ఆ స్వరం అనేటువంటి సరిగ్గా పలకదు, ఆ భావం అనేటువంటిది అక్కడ ప్రతిఫలించదు. యాంత్రికంగా పాడడము, యాంత్రికంగా వాయించడము అనేటువంటి కనుక చేస్తే రసాస్వాదన అనేటువంటిది వాళ్ళకి ఉండదు, వినేవాళ్ళకు కూడా ఉండదు. అందువల్ల ఒక చిన్న భక్తి గీతమైనా సరే, ఒక చిన్న శ్లోకమైనా సరే, ఎప్పుడైనా సరే మనము దాన్ని ఆస్వాదిస్తూ పాడాలి. ఎవరు వింటున్నారు, ఎవరు వినటం లేదు, ఇది బాగుందా బాగాలేదా అనేటువంటిది కాదు. మనము దాన్ని భావన చేస్తూ, అందులో ఉన్నటువంటి భావాన్ని మనం ఆకళింపు చేసుకుని భావన చేస్తూ గనక పాడితే తప్పకుండా ఏ దేవత కోసమైతే మనం దాన్ని గానం చేశామో ఆ దేవతకి అది చేరుతుంది. ఒక మంచి అనుభూతిని మనకి కలిగిస్తుంది. అది ఎటువంటి కీర్తన కావచ్చు, పాట కావచ్చు. అలా మనం దాన్ని ఆస్వాదన చేస్తూ ఉండాలి. ఇప్పుడు అమ్మవారు అలాగే ఆ సరిగమ పద నిరతాం, సరిగమ పదని రతాం, మమేకమైపోతుంది ఆ తల్లి. అలా ఆవిడ యోగిని అయిపోయింది. సంగీత యోగిని అనేటువంటి నామాన్ని ఇక్కడ మనం స్ఫురణలోకి తెచ్చుకోవాలి. అమ్మవారి యొక్క సగుణ విగ్రహ రూపంగా ఆ తల్లిని మనం భావన చేస్తున్నా, వీణను దర్శించినా, ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి వీణను దర్శించినా చాలు అమ్మవారిని చూసినట్లే. ఆ తల్లి యొక్క వీణను మనం చేతులతో స్పృశించినట్లు మనం భావించినా సరే అమ్మవారిని మనము భావన చేసినట్టే. అలాగే ఆ తల్లి గొప్ప వైణికురాలు, వీణావతి అని అంటున్నాం మనం. అంటే వీణే ఆ ఆకృతిని దాల్చింది. అంటే వీణను చూస్తే చాలు మనకి అమ్మవారు స్ఫురణలోకి రావాలి. అందుకే సంగీత వాయిద్యాలను సరస్వతీ రూపాలుగా భావించి నమస్కరించుకోవడము, వాటిని పూజించుకోవడం అనేటువంటి జరుగుతుంది. గొప్ప వైణికురాలు ఆవిడ. ఎంత చక్కగా తల్లి ఆ వీణని వాయిస్తూ ఉంటే సమస్త సృష్టి కూడా సేద తీరుతుంది అని లోగడ మనం చెప్పుకున్నాం కదా.
అలా ఆ సంగీత రూపమే ఆ తల్లి, ఆ సంగీతమే ఆమె యొక్క పలుకులు, సంగీతమే ఆవిడ యొక్క ఆభరణం. శ్యామలాదేవిని ఉపాసించడం అంటే సంగీతాన్ని ఆస్వాదించడం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎన్నో ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటాం కదా. అలాగే రోజులో కొన్ని నిమిషాలైనా సరే సంగీతం వినడానికి, నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తే అదే అమ్మవారి ఉపాసన, నాదోపాసన అదే. దీనివల్ల ఏం ప్రయోజనం? దాన్ని కూడా కాళిదాసు చెప్తున్నాడు. శాంతాం మృదుల స్వాంత్వాం అంటున్నాడు. ఆ సంగీత ఉపాసన అనేది మన మనసులోని అరిషడ్వర్గాలను, అలజడులను అన్నిటిని రూపుమాపుతుంది. అందుకే ఆ తల్లి యొక్క ముఖము ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత ప్రసన్నంగా ఉంటుంది. ఎవరిమైనా సరే ఆందోళనతో ఉన్నప్పుడు చక్కని సంగీతాన్ని వింటూ ఉంటే చాలా ప్రశాంతత చేకూరుతుందని చాలామంది తెలిసిన విషయమే కదా. అలా శాంత స్వరూపిణి ఆ తల్లిని ఉపాసన చేయడం ద్వారా మనసులో శాంతి తరంగాలను ఆ తల్లి రేపి తన భక్తులకు శాంతాన్ని ప్రసాదిస్తుంది. వారి చిత్తాన్ని శాంతంగా ఉంచి ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ భావనతో ఆ తల్లిని శాంతాం అని అంటూ మృదుల స్వాంతాం అని అంటున్నాడు కాళిదాసు. అంటే ఆ సంగీతంలో మమేకమైనటువంటి ఆ తల్లి మృదుల మనస్కురాలుగా ఉండి తనను ఉపాసించే వారిని కూడా మృదుల స్వభావాలుగా మారుస్తని భావన చేస్తూ చివరిగా ఈ శ్లోకంలో కుచభరతాం తాం నమామి శివకాంతాం అంటున్నారు. కుచభరతాం బిగువైన ఉన్నతమైనటువంటి స్తనద్వయం కలిగినటువంటి ఆ తల్లి, వీణను తన గుండెలకు ఆనించుకుని ఉన్న తల్లి, శివకాంతాం అంటున్నాడు ఆయన. ఉన్నతమైన కుచములు ఆ తల్లి యొక్క మాతృత్వ భావనను స్ఫురణకు తీసుకొస్తాయి కదా. సమస్త జీవరాశులను సృష్టించినటువంటి ఆ తల్లి వారికి తగు ఆహారాన్ని అందజేస్తూ పోషిస్తూ ఉంటుంది. అందుకే శ్రీమాత అని స్తుతిస్తాం కదా. ఇక శివకాంతం అంటే శివ స్వాధీన వల్లభ అని వసున్యాది దేవతలు ఆ తల్లిని కీర్తించున్నారు కదా. తన అపారమైనటువంటి తపశ్శక్తితో, పాతివ్రత్యంతో శివుని స్వాధీనం చేసుకుని ఆ కామేశ్వరుని యొక్క అంకపీఠంపై నిరంతరం అధివసించి ఉండి మోక్ష సామ్రాజ్య సింహాసనాసీన అయిన ఆ తల్లిని శ్యామలాదేవిగా ఆయన స్తుతిస్తున్నాడు. ఆ శ్యామలాదేవిని మనం కూడా మన మనసులో దర్శించుకుని మనస శిరస ఉరస భక్తిగా నమస్కరించుకుని ఉపాసన చేద్దాం.